క్రీస్తు చూపినటువంటి ప్రేమ అటువంటిది కాదు. దేవుడు నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపించినాడు. అందరిపైన ఒకే ప్రేమను కుమ్మరించినాడు. నీ పట్ల ఒక ప్రేమ, నీ పట్ల ఒక ప్రేమ, నా పట్ల ఒక ప్రేమ చూపించాడు దేవుడు. సమస్త మానవుల కోసము సమస్తమైనటువంటి భారాన్ని మోస్తున్నటువంటి జనాంగమా నాయకులు రండి, నేను ఏం చేస్తాను అంటున్నాడు. విశ్రాంతి, నెమ్మదిని అనుగ్రహిస్తున్నాడు. మీరు ఎప్పుడైతే నా నుండి తొలగిపోతారో, ఎప్పుడైతే నా నుండి దూరంగా పోతారో, కష్టాలు ఎదురైతే, నష్టాలు ఎదురైతే, బాధలు, ఎన్నో కుటుంబంలో సమస్యలు ఎదురైతాయి. ఒక్కసారి నన్ను పిలిచి నా దగ్గరికి వస్తే మీకు నెమ్మదిని కలుగజేస్తా, మీకు ఏమి కావాలో అన్నిటినీ కూడా దయచేస్తానని ప్రభువు వారు చెప్తున్నాడు. మాకు అవన్నీ వద్దు, నువ్వు ఎన్ని చెప్పినా నువ్వేమైతే నీ దగ్గరికి రావు. పాటలు పాడుతున్నాం, వాక్యాన్ని చదువుతాం, అంతవరకే మా క్రైస్తవ్యము, అంతవరకే మా బ్రతుకులు. ఇంకా ఆ పైన మేము జీవించాలంటే మాకు ఎంతో కష్టం. ఇక్కడ మనం చూస్తే చదవబడినటువంటి బైబిల్ పాఠంలో మరి షేక్ అనేటువంటి వ్యక్తి, యోనాతాను యొక్క కుమారుడు, అతని యొక్క 2 కాళ్ళు లేవు. చిన్నతనంలోనే ఆయన పైపుని కింద పడి 2 కాళ్ళను వేరుపెట్టుకునేటువంటి పరిస్థితి, వికలాంగుడు. మరి ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక రాజు వచ్చిన తర్వాత మరి ముందున్నటువంటి రాజు యొక్క కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేస్తాడు. వారి యొక్క కుటుంబాన్ని అంతా కూడా మరి నిర్మూలన చేస్తాడు. అయితే మరి దావీదు వారికి పని చేయదు. ఎందుకు? దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క దీవెన వలన, ఆయన దేవుడిని అనుకున్న వాడు కనుక లోకములో ధృవీకరింపబడిన ఎవరి దగ్గర ఆయన ఉన్నత స్థితిలో ఉంచాడు. ఎవరిని నమ్ముకుంటే అంత స్థాయి ఆయనకు తగ్గింది. మానవులను నమ్ముకుంటే ఆయన రాజు అయినాడా? దేవుడిని నమ్ముకుంటే రాజు చేసినాడా? మనందరికీ తెలుసు, ఇది దేవుని వలన జరగబడినటువంటి కార్యము. మనుషులు ఏం చేసినారు? నీవు ప్రతివారం నీ చేతనేమవుతుంది, నీవు ఆర్మీ అంటే అప్పటి రాజ్యంలో సైన్యంలో చేరడానికి నీకు శక్తి లేదు, హైట్ లేదు, ఏమీ లేదు, నువ్వు పనికి రానివాడు అని నిర్ణయించింది. స్వయంగా తన కుటుంబంలోనే తన తండ్రి, తన అన్నలు అందరూ కూడా నిర్ణయించినారు, అతనిని అవమానపరుస్తున్నారు. ఒకనొక సందర్భంలో అతని ద్వారానే ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించినాడు. అదేంటి? ఎవరి వల్ల కాదనటువంటి పరిస్థితి, ఎవరి వల్ల ఆయన యుద్ధంలో గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎవరిని ఎన్నుకుని దేవుడు గొలియాతును చెప్పగలిగినాడు? చెప్పాలి. ఎవరు చెప్పినారు గొలియాతును? దావీదు. పనికి రాని వారిని, సైన్యములో చేరలేవని ఎవరైతే నిందించినారో, ఎవరైతే అవమానించినారో, ఏ సమాజం అయితే అతన్ని వెలివేసిందో వారిని రక్షించడానికి వారి పక్షమున నిలవబడి మన యుద్ధములో నాకు దేవుడు తోడుండని ఆయన వయస్సుతో రాయిని విసిరితే గొలియాతు ఒకే దెబ్బకు చనిపోయాడు. అందరూ కూడా భయపడుతున్నారు. ఆయన హైట్, వెయిట్, ఆయన యొక్క బలము ఒకే గురికి 50 మంది చెప్పగలిగేటువంటి బలం ఆయనకు. అలాంటి వ్యక్తిని ఎదుర్కొనగలిగినారంటే మరి ఆ ధైర్యాన్ని ఎవరు ఇచ్చినారంటే దేవుడు ఇచ్చినారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతను లోకానికి, లోకపు ఆశలకు ముగ్ధుడైనప్పుడు మరి దేవుడు ధృవీకరించినాడు. అయినా తనని ప్రేమించి చివరి వరకు, మరణం వరకు అతన్ని రక్షిస్తూ దేవుని కృప అతని పైన కలిగినట్టు తెలుసుకొని తప్పుడు మరలా దేవునికి పశ్చాత్తాపము పడినాడు. మరి ఎంతమందిని మనము తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడతారు? దేవుని ఏడల పశ్చాత్తాపము కనబరుస్తేనే దేవుడు మరింతగా మన కుటుంబాలకు అనుగ్రహించబడతాడు. ఆయన రాజు అయినప్పటికీ మరి ఆయన యొక్క స్థానంలో ఒక వ్యక్తిని, అంటే తన యొక్క స్నేహితుడి కుమారుడిని
పిలుచుకొని వచ్చి ఆ అంగవైకల్యం కలిగిన వ్యక్తిని గ్రహించి ఇంకా అతని పైన ప్రేమ పెంచి తన యొక్క భోజనం పనుల్లో తన యొక్క కుమారుల యొక్క స్థానంలో ఆయనను ఉంచగలిగాడంటే ఎంత ప్రేమ, దేవుని ఏదో ఎంత భయం ఉంటుంది కదా. మరి ఒకటి ఏంటంటే తన తండ్రి పైన ఉన్నటువంటి స్నేహం వలన కృప చూపించినాడు. ఒకటి దేవుని మీద గౌరవం, దేవుని అంటే తన యొక్క స్నేహితుడి మీద ప్రేమ ఉండటం వలన తన కుమారుడి మీద చంపకుండా జాలి చూపించి అతన్ని కరుణించి తన భోజన పనుల్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినట్టు నీకు కూడా యేసుక్రీస్తు తన యొక్క భోజన పనుల్లో పాల్పొందుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. అందరూ పాల్గొంటూ ఉన్నారు, తీసుకుంటున్నారు, దానికి ఒక నిదర్శనమైనటువంటి జీవితంలో జీవించలేకపోతున్నారు. రొట్టె ద్రాక్షారసము ఆయన శరీరం ఆయన రక్తము నిరంతరము త్రాగుతూ ఉన్నప్పటికీ మనం ఆయన తెలుసుకోలేకపోతున్నాం. మళ్ళా లోకానుసారమే మనం మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చి మోకాల్లోకి పశ్చాత్తాపడి తీసుకుని మరలా లోకంలోకి వెళ్ళి లోకానుసారముగా జీవిస్తూ ఉన్నాం. అది ఆ క్రైస్తవ జీవితము, అది ఆ క్రైస్తవుని యొక్క లక్షణము. ఎలాంటి జీవితం నీలో ఉండాలా? క్రీస్తు అనుభవం ఉండాలా. నిన్ను చూస్తే స్వయముగా క్రీస్తు కనబడాలా. నీలో దేవుడు కనబడినప్పుడే నీ నుండి అనేక కార్యములు లోకానికి వెదజల్లు పడతాయి. నిన్ను చూస్తే మరి క్రీస్తు కనబడకపోతే లక్షణముల ద్వారా, గుణముల ద్వారా, మాటల ద్వారా క్రీస్తు కనబడాలి. మన జీవితంలో క్రీస్తు కనబడటంలో మరుగైపోయినాడు. 12 మంది చేయగలిగినటువంటి సువార్త ప్రపంచాన్ని మార్చగలిగింది. నేను ఎందుకు మార్చలేకపోతున్నాను? ఇంతమంది క్రైస్తవులను కూర్చొని మొద్దులలాగా కూర్చొని ఉంటారు. ఎక్కడ వేసినటువంటి గొంగలి మాదిరిగానే ఉంటుంటారు. 10 మందికి సహకారం సువార్తని చెప్పగలుగుతారమ్మా? 10 మందికి ఆదర్శముగా నిలవబడగలుగుతారమ్మా? మరణం చూసి ఒకరైనా మార్పు చెందినారా? అది క్రైస్తవుడు. ఎప్పుడైతే నిన్ను చూసి ఒకరు మనసు పడి నీలా జీవించాలని అనుకుంటారో అప్పుడే మరి క్రీస్తు మార్గాన్ని నీలో సిద్ధపరుచుకోవాలి. దావీదు ఎవరిని నమ్ముకున్నాడు? మనుషులను నమ్ముకోలే, దేవుని నమ్ముకునేవాడు కనుక తృణీకరించబడిన, లోకము అవమానించబడిన దేవుని ఎదుట గొప్ప స్థానంలో నిలవగలిగాడు. నువ్వు కూడా నిలవగలుగుతావు. లోకపు ఆశలు, లోకములో ఉన్నటువంటి ఆశలకు లోబడకుండా దేవుడిని అడిగినప్పుడే దేవుడు నేను ఉన్నతమైనటువంటి స్థితిలో మనకి ఉంచగలుగుతాడు. నేనే మార్గము, నేనే సత్యము, తద్వారా ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో చేరలేదు. కాబట్టి నా ద్వారా, నా యొక్క మార్గము ద్వారా నా మాదిరిగా ఎవరైతే నడుస్తారో, నా మాదిరిగా ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. లేని వారు మరి చూడడం కూడా చూడలేరు. మీరు చూడగలిగింది ఒకటే, అది నరకము మాత్రమే. చాలా జాగ్రత్తగా మన క్రైస్తవ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తలో నలుగురు ఒక వ్యక్తిని మోసుకొని యేసుక్రీస్తు వద్దకు వస్తుంటున్నారు. ఒకరి యొక్క భారం ఎంతమంది మోస్తున్నారు? ఎంతమంది మోస్తున్నారు? 4 మోస్తున్నారు. ఎంత నిమిత్తము? ఒకడు మరి పాపములో ఉన్నప్పుడు, వారికి అవసరమైనప్పుడు 4 తోడ్పడి వారిని ఒక మంచి స్థితిలో ఉంచాలని ఆ 4 ఆలోచన చేసి యేసుక్రీస్తు దగ్గరికి పోతే స్వస్థత పడతాడని మరి ఆయన దగ్గరికి తీసుకునేటప్పుడు ఆయన ఏమన్నాడు? వారి విశ్వాసమును చూసి వారు ఇట్లాగనే ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అనేకులు ఆ మందిరంలో ఉండినప్పుడు పైకప్పు నుండి దించినాడు. ఇట్లా ఎదురుగా తీసుకుని రాలేక అప్పుడు పైకప్పు తీసివేసి ఆ వ్యక్తి యొక్క మాంసమును దించినాడు. అంతటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి 4 వల్ల ఒకరికి జీవితము దేవుడు అనుగ్రహించినాడు. మీ 4 వల్ల ఒకరి యొక్క జీవితాన్ని దేవుడు మార్చగలిగాడు.
మీ వల్ల ఒకరికి మార్పు తీసుకురావాలి. ఒకరి వల్ల మరి మారగలిగేటువంటి వ్యక్తులను మనం తయారు చేయాలి. దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నీ పరుపు స్వస్థత పెడతావు. ఇది అధికారం ఎవరికి? నీ పాపములు క్షమిపోయినాయని అధికారం ఎవరికి? ఇది దేవుడికి మాత్రమే. అంటే ఈయన కూడా దేవుడు మాత్రమే. దేవుడి నుండి దేవుడే పంపబడినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఏకమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క సర్వాధికారములు గలవి దేవుడు సర్వము ఆయనకు అనుగ్రహించినాడు. ఆయన చిత్త ప్రకారం జీవించడానికి కాదు, దేవుడు చెప్పినట్టు జీవించడానికి మాత్రమే. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, మరి నా చిత్తానుసారంగా నేను జీవించడానికి రాలేదు, దేవుడి యొక్క మాటకు నేను లోబడి ఆయన చిత్తం ఏమంటున్నదో దానిని నెరవేర్చడానికి మాత్రమే వచ్చింటున్నాను. అందు నిమిత్తమే కనికరపడినాడు. ఆయన జాలి చూపించగలిగినాడు. అందరినీ ప్రేమించగలిగినాడు. మనం కూడా మన జీవితాల్లో నలుగురి యొక్క భారాన్ని మోసేటువంటి తీసుకుపోయేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మనము కూడా కనికర చూపేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క ప్రేమ ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క మార్గములకు స్థిరపరచబడాలి. అటు యొక్క ప్రేమ, అటు యొక్క కరుణ, అటు యొక్క జాలి, అటు యొక్క గుణము మనందరి జీవితంలో క్రీస్తు స్థిరపడి ఆయనే మనలో జీవించుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనమందరం కూడా మోకరించి చివరి ప్రార్థనలో ఎక్కిగా అందరం కూడా మోకరించి చివరి ప్రార్థన ప్రార్థించు. కృపా సత్య సంపూర్ణ ప్రేమ తండ్రి దయగలిగి నీ పాదమ స్తోత్రం తండ్రి యేసయ్య. మన ఎంతగానో కాల్చినప్పుడు గొప్ప దేవానికి వేలాడుతున్నాం తండ్రి యేసయ్య. మరి రాత్రి కాల సమయంలో తండ్రి మేమైతే ఏడులో కాలమైన తండ్రి యేసయ్య, మన తండ్రి యేసయ్య మమ్మల్ని ఆనందం కల్పించారు తండ్రి. పాదమ స్తోత్రం తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య రాత్రి కాల సమయం తండ్రి ప్రయాణస్తులు పెట్టంగా చేసుకునే తండ్రి యేసయ్య. జరుగుతున్న భాగ్యం చేసుకొని మీ దేవుడు చేసుకుని మంచి స్నేహం పసుపు దయచేయండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చేది పాదం స్తోత్రం గుడ్డివారు చెవిటివారు మూడవారు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునే తండ్రి. ఈ హస్తాలతో ముట్టి తాకి స్వస్థపరచడం నేర్చుకుంటున్నాను తండ్రి. పాడి పంటలు వేసుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునే తండ్రి. కష్టాలను ముట్టి తాకి స్వస్థపరచడం నేర్చుకుంటున్నాను తండ్రి. పాలు తండ్రి మిమ్మల్ని నమ్మకం తండ్రి యేసయ్య. మీరు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు తండ్రి యేసయ్య. నీ పాదం స్తోత్రం తండ్రి. నీ పాదం తండ్రి మరొకసారి తండ్రి మాకు ఇచ్చింది ఆరాధన దయచేస్తుంది. పాదం స్తోత్రం పిల్లలు నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అతను పరిస్థితి నామంలో తండ్రి. ప్రార్థనలో ఎక్కుతారు. పరిశుద్ధమైన మాత్రమే గొప్ప దేవ, ఈ సమయమునందు నీ యొక్క కృప, ఇంత బాగుంది హస్తం మా మధ్య నడిపించినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నా తండ్రి ఉదయం కాలము కూడా ఆరాధనలో నీ బిడ్డలు పాల్గొని నా తండ్రి మరి యొక్క సాయంత్రం కాలము కూడా ప్రభువు నీ మందిరములోనికి చేరి నీ కృపజలో నీ యొక్క దక్షిణ హస్తములో వాడబడుటకు మరొకసారి నా తండ్రి మనందరూ కూడా ఆరాధనలో పాల్గొన్నటువంటి రైతుల మధ్య వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబమును రక్షించండి నడిపించిన ప్రభువు నీ యొక్క బిడ్డలు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అటు యొక్క దీవులను వారి కుటుంబాలను ప్రకాశింపజేసి నడిపించుకున్నాం. నా తండ్రి వచ్చినటువంటి బిడ్డలను వారి కుటుంబాలను వారి యొక్క భర్తలను అందరినీ వారి యొక్క పిల్లలను వారి యొక్క కుటుంబాలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుకొని వచ్చినాం. తండ్రి రాలేనటువంటి బిడ్డలను కూడా తరలించి మరొకసారి నీ యొక్క మందిరంలో వాడుబట్టు ప్రభుత్వం నా తండ్రి. నా తండ్రి సువార్త చెప్పబడటానికి నా తండ్రి కైప సంఘము నుండి నా తండ్రి
మా మధ్యకు వచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి వారు దృఢపరుచుకొని నా తండ్రి మేము సేవ చేయాలా, ఈ యవన కాలములో మేము త్రొట్టిల్లబడకుండా నీ వాక్య పరిచర్యలో మేము నలుగోలలో ప్రచురింపజేయబడాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ప్రభువా వారు వచ్చినటువంటి బిడ్డలందరినీ చంటి బిడ్డలను నా తండ్రి ఈ పిల్లలను ఆయన ప్రాణుడి అటు వారిని పరలోక రాజ్యాన్ని చెల్లిస్తున్నారు ప్రభువా. వారు కూడా నా తండ్రి సువార్తలో దేవుని పనిలో మాట్లాడటానికి నీ సన్నిధానానికి వచ్చిస్తున్నారు ప్రభువా. వారిని వారి కుటుంబాలను నియమించమని మరెన్నో పల్లెలకు వెళ్ళి నా తండ్రి వారు సువార్తలను ప్రకటించి నా తండ్రి అనేకులను నీ బిడ్డలుగా తయారు చేయబడటానికి కృపను అనుగ్రహించమని వచ్చినారు నా తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలను వారి యొక్క భవిష్యత్తు జీవితంలో అంతబడి నా తండ్రి వారి పాడి పంటల పశువులను వారి బిడ్డల యొక్క చదువులలో అన్నింటిలో ప్రభువా ప్రతి ఒక్కరి దీవెనలు అతని ప్రతి ఒక్క కుటుంబానికి ఈ దీవెనలు కుమరించి ఈ దయగలాస్తములతో వారిని క్షమించిన తండ్రి వారి కుటుంబాలలో నీ యొక్క కరుణ నీ యొక్క ప్రేమ వాత్సల్యతను చూపించి అతని దీవెనలతో ప్రతి కుటుంబాన్ని పెంచి పోషించి ఆరోగ్యంతో వచ్చి నడిపించమని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేర్చబడింది గాక. అపరాధం చేసి వారు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, శోధనే కాలం తప్పించు, రాజ్యం శక్తి మంట నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసము సకల దేవులను ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు మన సంఘానికి ముఖ్యముగా ఈ కైప సంఘము యవనస్తుల బిడ్డలకు ఆహారమును సిద్ధపరిచినటువంటి రాజరత్న మన కుటుంబమునకు నిత్యమైనటువంటి దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క జాలి వారి కుటుంబము చేసిన దానికి అధికమైనటువంటి మేలులు కృపలు వారి కుటుంబానికి దేవునికరముగా వారి యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు జీవితముకు దేవుడు నిత్యము తోడైంది మన కుటుంబాలను అన్నిటినీ దేవుని సమక్షములో మనందరినీ నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. అందరము కూడా లేచి నిలబడి మరి సెలవు కీర్తనతో మనం అందరము కూడా సెలవు తీసుకుందాం. ప్రభువా మమ్మును దీవించి కాకుము నీ కృపణించి అభివందనమును చేయును విభవము మహిమోన్నత కీర్తి యుగ యుగమునకు నీకగుత యుగ యుగమునకు నీకగుత. ప్రభువా మమ్మును దీవించి కాకుము నీ కృపణ